భర్తను చంపిన ఇంకో భార్య. సో ఇదైతే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సో ఈ హస్బెండ్కి తన వైఫ్ ఒక కొడుకు కూడా ఉన్నాడంట. ఏదో గ్రంథాలయంలో స్పీకర్గా ఏమో పనిచేస్తున్నాడంట. కానీ ఫుల్గా తాగేసి వచ్చి ఇంటి సంసారం పట్టించుకోకుండా గొడవలు పడుతూ ఉండాడంట. అతని దగ్గర ఉండడం అయితే ఈమెకైతే ఇష్టం లేదు, అలానే భరించుకుంటైతే వచ్చింది. సో కొన్ని రోజులకి ఈ హస్బెండ్కి తెలిసిన వ్యక్తితోటే ఒక అతనితోటి ఆమెకి పరిచయం అయితే ఏర్పడి అది కాస్త వివాహేతర సంబంధానికి అయితే దారి తీసిందనమాట. సో ఒక రోజు వీళ్ళు ఎప్పటిలాగానే తాగేసి రావడం, గొడవ పడడం అయితే జరుగుతూ ఉంది. సో ఒక రోజు ఇలానే గొడవ పడుతున్నప్పుడు నైట్ టైంలో అతను ఇల్లు వదిలేసి బయటకు అయితే వెళ్ళిండంట. సో ఇదే విషయం అయితే ఈమె అతన్ని వేరే వాళ్ళ అక్రమ సంబంధం పెట్టుకుంది కదా, అతను కాల్ చేసి అదే వీళ్ళ హస్బెండ్ ఫ్రెండ్కి కాల్ చేసి చెప్పిందనమాట. సో ఇట్లా తాగేసి బయటికి వెళ్ళిండని చెప్పేసి. సో వెంటనే ఇతనికైతే ఫోన్ చేసిండు ఏం తెలియనోడ్లాగా. సో అతను ఇట్లా బయట ఉన్నా అని చెప్పడంతో సో పలానా ప్లేస్కి రా తాగుదామని చెప్పేసి పిలిచిండంట. ఇతను వెళ్ళిండు. ఇతను వెళ్ళినాక ఈ అక్రమ సంబంధం పెట్టుకున్నోడు వాడంటే ఇంకొక ఫ్రెండ్ని తెచ్చుకుండంట. సో వాళ్ళిద్దరూ ఇతన్ని ఫుల్గా మునిపిరనమాట. ఫుల్ తాగేసి పడిపోయిన తర్వాత అప్పుడు ఇతన్ని ఆమెకైతే ఫోన్ చేసిండు. ఫోన్ చేసి ఇట్లా ఫుల్గా అయితే తాపైతే పడుకోబెట్టినా ఏం చేయాలి అని అడిగితే చంపేయండి అని అయితే చెప్పిందండి. సో ఇతను తిన వెంట గడ్డి మందు అనేది తెచ్చుకున్నంట. సో అదేంటనేది నాకు ఐడియా అయితే గడ్డి మందుని అనేది అతను తాగి పడిపోయాను కదా, అతని చెవులో అయితే పూసిరంట. సో ఆ ద్రవం అనేది అతని మెదడుకు ఎక్కి చనిపోయాడంట అతను. సో ఆ తర్వాత ఏం తెలియని నంగనచ్చిలాక ఈమె అతని కొడుకుని వేసుకొని ఇప్పుడు అక్రమ సంబంధం పెట్టుకుంది కదా, సో వీటిని వేసుకొని ఇంకా భర్త కనబడట్లేదు అని చెప్పేసి వెతకడం అయితే స్టార్ట్ చేసి వీళ్ళిద్దరు. కానీ అతని కొడుకు కొంచెం ఏజ్లో ఉన్న పర్సన్ ఉన్నాడు అనుకుంటా. సో మా తండ్రి పైన అయితే నాకు మా డాడీది హత్య అనేది నాకు అనుమానం ఉందని చెప్పేసరికి పోలీసులు దాన్ని హత్య కేసుగా అయితే తీసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు. సో లాస్ట్కి ఈమె భార్యది ఫోన్ది ట్రాక్ చేస్తే ఈమెనే చంపించింది అనే విషయం అయితే బయటపడింది అనమాట. ఇంకా ఈమెని ఆమె పెట్టుకున్నోని సో ఈ హత్య చేయడానికి సహకరించిన ఫ్రెండ్ ఉన్నారు కదా, సో వీళ్ళు ముగ్గురిని అయితే అరెస్ట్ చేసిరు. సో వాడి దగ్గర ఉండడం ఇష్టం లేదు, తాగుతాడు కొడుతాడు అంటే వాడిని వదిలేసి నీ బతుకు నువ్వు బతుకుతే కొడుకుని పెట్టుకొని సరిపోయేది. ఇప్పుడు ఇంకోటి దగ్గర అక్రమ సంబంధం పెట్టుకొని భర్తనే చంపించేసింది, జైల్లో చిప్పకూడదు అనుకుంటా వస్తుంది.